మొన్న ఈ మధ్య ఉండి పోయిన సోమవారం బాపట్లలోని సేవకుల కూడికలో దేవుడు ప్రసంగించడానికి అవకాశం ఇస్తే బహు బలముగా దేవుడి తన ఆత్మతో సేవకుల మధ్యలో వాడుతున్నప్పుడు వాళ్ళు వాక్యం ప్రకటిస్తూ వాళ్ళని ఏం చేస్తున్నారు? సేవకులు ఏం చేస్తున్నారు? కన్నీరు బాగా కాలిపోతున్నాయి. వాక్యం ప్రకటిస్తూనే ఉన్నారు. ఏం చేస్తున్నారు? వచ్చిన సేవకుల్లో నిశ్చేష్టులైపోతూ ఉన్నారు. ఎందుకు? అక్కడ అవన్నీ చెప్తున్నవి వారు కొన్ని సొంత ఆలోచనలు చేసినట్ట దేవుని యొక్క ప్రణాళిక తెలియక స్పష్టంగా అర్థంగా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారట. కొన్ని విషయాల్లో వాళ్ళు తారుమార్చబడ్డారట. ప్రార్థనలు ముగించబడ్డాక వరుసగా సేవకులు జంటలు వరుసగా వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజు దేవుడు మాతో మాట్లాడారు, ఈ రోజు మాతో మాట్లాడారు సిస్టర్. దేవుడి ఆలోచన చేసాము, దేవుడి ఆలోచన మా సొంత ప్లాన్స్ వెళ్ళాము. ఇప్పటి వరకు మేము స్థిరపడలేదు. ఇప్పటి వరకు మా కుటుంబాలు స్థిరపడలేదు. మాకు మనశ్శాంతి లేదు. మేము అలసిపోతున్నాం. మేము రోగాలు ఎక్కువైపోతున్నాయి కానీ సెటిల్ అవ్వలేదు. ఇంకా గమ్యం తెలియదుగా. ఈరోజు మాకు అర్థమైంది మా లోపాలు. ఎందుకు మేము సెటిల్ అవ్వలేదు? ఎందుకు మేము స్థిరపడలేదు? మా ఆలోచన బట్టి స్థిరపడలేదని ఈరోజు దేవుడు మాతో మాట్లాడారు. మా పట్ల కలిగిన ఆలోచన అంటే ఈరోజు మాకు అర్థమైంది. ఆ రోజు జరిగిన అద్భుతం ఏంటంటే, నేను వరుసగా కొన్ని దినాలు స్వార్థ ప్రకటించడానికి దేవుడు అవకాశం ఇస్తే పూర్తిగా గొంతు పోయింది. రేపనగా సేవకుల గుడికి నైట్ నుంచి మొత్తం పోయింది. అసలు కనీసం సైన్ చేస్తున్నట్టుగా రావట్లా. అయ్యో తెల్లారి డేట్ ఇచ్చి వాక్యం ఇచ్చి వెళ్ళాలి అస్సలు రావట్లా. దేవుడు అంటున్నాడు, నువ్వు రోజు బాగుగా దేవుడి నోటి నింపుతాను అంటున్నాడు. ఎప్పుడు మొత్తం పోయిందని అది నాకు అర్థమవుతుంది. నా ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుంది. దేవా నువ్వు ఎవమంటున్నావు కదా, మరి ఇంతమంది సేవలు సిద్ధపడి వస్తున్నారు. నా వరకు 2 నెలలు వెయిట్ చేశారు దేవుడి వారికి ఇవ్వమని. దేవుడు ఇవ్వలేదు 2 నెలలు. చివరి వల్ల చేసినటువంటి ప్రార్థన చేసి కనికరించి అక్కడ బట్టి దేవుడు డేట్ ఫిక్స్ చేశారు. దాని వరకు నేను సిద్ధపడుతూ ఉన్నాను. కరెక్ట్గా నేను చెప్పాల్సిన నైట్ నుంచి పూర్తిగా పోయింది. అయితే ఇట్లాంటి సందర్భాలు కూడా నా జీవితంలో వచ్చాయి కాబట్టి కొంచెం ధైర్యం. ఎందుకంటే ఆయన వాక్యం ప్రత్యక్షత వచ్చింది కాబట్టి ఇది పోయినా దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. నా నిరీక్షణ, నా ఆలోచన నా మీద కాదు కదా. ఆయన మాటించాడంటే నెరవేర్చుకుంటాడు. పాడే కదా పాట, ఆరాధన చక్కని పాట. ఎవరు రాశారు నాకు తెలియదు. గతించిపోయినా ఆయన చెప్పిన మాట మాత్రము మారదు. ఆ ధైర్యంలో నేను సిద్ధపడుతూ ఉన్నాను. వెళ్ళాము, కూర్చున్నాం, అందరు బిగ్గరగా పాడుతున్నారు. నేను పాట ట్రై చేస్తాను, ఏమి రావుగా. నేను ఆ స్టేజ్ మీద వెళ్ళిలాగా ఆ మోహనాలు వచ్చినట్టే వచ్చిన మెంబర్లు పేదలు ఆడించుకొని బాగా అర్థం పాడుతున్నాను. ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారో ఈ వచ్చి పెద్ద టేక్ చేస్తున్నారు అనుకుంటారు. బయటేసి నేను పేదలు ఆడిస్తున్నాను కానీ నా ముందు చెప్తున్న మాస్టర్ గారు పాడండి అందరూ అంటే నేను పాడకపోతే ఎట్లా ఉంటుంది? నా గురించి తెలియని వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేస్తున్న
అయితే నన్ను పిలిచారు. ఆ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని చెప్పాను, అమ్మా నాకు వరుసగా షెడ్యూల్ ఉండడం వల్ల కొంచెం నాది బాగా ఇదైపోయింది, జాగ్రత్తగా వినాలి ఈరోజు మాత్రం అన్నాను. అంతే స్టార్ట్ చేశాను. దాదాపు 2 గంటల వరకు ఆపకుండా విస్తరించి మాట్లాడే ఎక్కడ వాటర్ తాగలేదు. మధ్యలో చుట్టూ కూర్చున్న సైతం అలాగే చేసే వింటూనే ఆ సన్నిధి అనుభవించారు. ప్రతి ఒక్కరి మాట వచ్చిన మాట దేవుని ఆలోచన ఈరోజు మాకు తెలియపరచబడింది. దేవుడు మాతో మాట్లాడాడు. అమ్మ మీకు అందరూ వినపడియా అని అడిగాను నేను. అయితే మేము చక్కగా విన్నాము. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు మంచి తాగారు, అయిపోయిందా తాగలేదు సిస్టర్. దేవుడు చక్కగా మీ స్వరాన్ని ఇచ్చాడు. అయిపోయిన తర్వాత పోయింది. ఇక నా పని పోయిన రావాలంటే నా బాధేంది, ఎవరు నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం అలసిపోయేదా లేదనుకున్నాను. అయిపోయిన తర్వాత మళ్ళీ అందరి మీద ఒక రోజు పే చేయమన్నారు. చేస్తే 5 నిమిషాలు తీసుకున్నారు. మాట రావట్లేదు అసలు. మీరు మళ్ళా ఆసన ఇచ్చారు, మాట రావట్లేదు. ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నా. అప్పటికప్పుడు వేడి పెట్టుకొని వచ్చి ఇచ్చారు వల్ల. అయితే ఆ ప్రార్థన చేసిన మరలా దేవుడు స్వరాన్ని ఇచ్చారు. ఇది అంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే, దేవుడు మాట ఇస్తే, దేవుడు నీకు ఆలోచన చెప్తే, దేవుడు నీకు ప్రణాళిక ఇస్తే, ఒక ఐడియా ఇస్తే దాన్ని అనుసరించా అద్భుతం నీ జీవితంలో చూస్తా. నీ జీవితం సేవ్ అయిపోతుంది. ఎక్కడెక్కడికి మనం పరిగెత్తాల్సిన అవసరము లేదే లేదు అన్న సత్యాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఎప్పుడు నీ జీవితంలో వెనకాల చూడాలనుకున్నా, కానీ నీదే ప్రభా నా జీవితంలో ఈ విషయంలో అద్భుతమైన చూడాలి, ఈ జీవితంలో నీ కార్యం చూడాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆలోచన నీకు వచ్చినా చేస్తున్నావు. ఈ మధ్యలో ఎవరెవరో వచ్చి ఆలోచన తీసుకోవద్దు. నీకై వచ్చేటువంటి నీ సొంత ఆలోచనలు కూడా నీ దగ్గర పెట్టుకోవద్దు. కొంచెం ఆలస్యమైనా ఏం చేస్తావు? వేచి. నేను కొన్ని సంవత్సరాలుగా చెప్పాను, ఒక కుటుంబం భార్యాభర్తలు విడిపోయారు. అయితే వారు డబ్బున్న వాళ్ళు, మేము ఏం చేయవాలి, దేవుడి కార్యం చేస్తానంటున్నాడు. తల్లి తొందరపడకుండా కాస్త టైం తీసుకుంటే వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు కలిసి కేసులు పెట్టొద్దని దేవుడు చెప్తున్నాను. చేయొద్దు, తొందరగా చేయొద్దు. మౌనం అంటున్నాడంటే డబ్బుందని వెళ్ళారు. తాను పెట్టుకున్న లాయర్ని మోసం చేసి డబ్బంతా వీళ్ళు వదిలేశారు. డబ్బంతా పోయింది. కేసులో కూడా వీళ్ళు రాలేదు. ఈ పిల్లని అడగకూడని ప్రశ్నలు అడిగారు కోరుకోలేదు. ఆ టైంలో చేస్తా నేను చెప్పాను కదా, నీకు దేవుడు నీకు ఒక ఆలోచన ఇచ్చాడు కదా, నేను చూసుకుంటాను, నేను నచ్చిపోతానని చెప్పాడు కదా, ఎందుకు వెళ్ళాము? ఒక ఆలోచన ఇచ్చాడు కదా, ఎందుకు అంటే బాగోలేదు. అదే టైంలో మరో భార్య భర్తలు విడిపోయిన వాళ్ళతో వాళ్ళు కూడా అదే ఆలోచన కంటే సేమ్ చెప్పాడు. మీరు అడగద్దు, నేను మాట ఇచ్చాను, నేను సెట్ చేస్తాను, నాకు అసాధ్యం లేదు. వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు. 2 కుటుంబాలు, ఒకళ్ళ పతనం అయిపోయి, ఒకళ్ళ కుటుంబం కట్టబడి కుటుంబం దేవుడు సన్నిధి పెట్టుకున్నారు. గుంటూరులో ఒకరు భీమవరం సైడ్, వెళ్ళడంతో ఆ సైడ్ అంటే ఆ టైంలో ఎందుకో ఆ ఆలోచన ఉన్నారు. ఆ ఆలోచన వాళ్ళయ్యారు. ఈ రోజున వారు ఊహించని విధంగా కుటుంబం కట్టబడింది. ఆ కట్టబడ్డ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది. రోజున ఏమి చేయాలన్న దేవుని ఆలోచన తీసుకోకుండా సొంత ఆలోచన బట్టి మన ఆలోచన ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు కదా. అలాగే అపవాదం కలిగించే ఆలోచన ఇరుకుపోయే ఆలోచన కదా. కొంచెం ఆలస్యమైన దేవాన్ని ప్రణాళిక ఏంటి ఈ విషయంలో అని ఆలోచన చేసి ఆయన ఒక్క మాట ఇస్తే నీకు నచ్చకపోయినా, అది చదువు కనిపించిన దాన్ని నీవు ఫాలో అయితే నీ జీవితము ఆ మ్యాటర్ సెటిల్ అయిపోతుందండి. ఎందుకంటే ఆయన మాటలు దాన్ని ఏది జరగలేదు కనుక. ఇలా చెప్పారు, సంస్థలో దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళాల్సినప్పుడు దుర్నీతికి లోబడి సాతాను
ఆలోచన ద్వారా తన జీవితమే పతనమైపోయింది. దావీదు మంచి ఆలోచన, సొంత ఆలోచన వచ్చినప్పుడు దేవుడు నాతానుతో చెప్పాడు. నాతాను కూడా ఏమైనా చేసి అని అన్నాడు. దేవుడు గర్తించి అది నా ఆలోచన, దావీదుకు వచ్చిన సొంత ఆలోచన, అది కొట్టివేయండి, నా ఆలోచన సొలొమోను చేత మందిని గర్తించాలని దేవుడు అక్కడ ఆలోచన చెప్పాడు. మనకు వచ్చే ఆలోచన మంచిగా అనిపిస్తాయి, కొన్నిసార్లు అపవాదించిన ఆలోచన మంచిగా అనిపిస్తాయి, ఫ్యూచర్ డెవలప్ అయిపోతుంది. దేవుడిచ్చే ఆలోచన ప్రస్తుతానికి మనకి ఎఫెక్ట్గా అనిపిస్తాయి, కానీ ఫ్యూచర్ సక్సెస్ శ్యామలంగా క్షేమంగా మార్చబడిపోతుంది. అందుకే నేను అన్నాను, one idea from God can change your life. Hallelujah. బైబిల్లో కొందరు భక్తులు ఉన్నారు. వారు ఎదురైనటువంటి కొన్ని సమస్యలు లేదా కొన్ని పనులు చేయాల్సి వచ్చినప్పుడు దేవుడిని అడిగి తెలుసుకున్నారు. దేవుడు తన ఆలోచన చెప్పినాక వెయిట్ చేశారు. రైట్ ఆలోచన కోసం, రైట్ ప్లాన్ కోసం వెయిట్ చేసినప్పుడు దేవుడు సరైన సమయంలో రైట్ ప్లాన్ ఇచ్చాడు, రైట్ ఐడియా ఇచ్చాడు, రైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, రైట్ థాట్స్ ఇచ్చాడు. అప్పుడు వాటిని ఫాలో అయితే తమ వెనుక ఉన్న బీభత్సమైనటువంటి భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ఎట్లా చక్కగా మార్చబడిపోయాయి. దేవుని ఆలోచన చాలా చిన్నగా సంభవమైనా కనిపిస్తుంది. మరి ఆ రోజు నా స్వరం పోయింది, ఈ రోజు నేను వస్తాను నా సొంత ఆలోచన చెప్తే అంతమంది సేవకులు ఇంకా వారి ఆలోచనలన్నీ సమయాన్ని వేస్ట్ చేస్తునేవాళ్ళు కాదు. నా దేవుడు మాట ఇచ్చాడు, నా జీవితంలో ఇంకా నేను ఎన్నో చేశాడని అడుగు ముందుకు వేస్తే అక్కడ భయంకర దేవుడు వాడుకుని తన ఆత్మతో సేవకుల మీద కుమారించాడని. ఈరోజు వారు వేరే ఆలోచన ప్రకారం వెళ్ళే పునరుద్ధరణ కూడా తప్పించబడ్డారు. అట్లాంటి భక్తులు ఇక్కడ మొదలు చూపిస్తాను. బైబిల్లో ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, మనందరికీ తెలిసిందని చెప్తాను. దేవుడు మనకు ఆలోచన చెప్పినప్పుడు, దేవుడు మనకు ఒక ఐడియా ఇచ్చినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, వాటిని మనం ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏంటి అన్నీ కూడా మనకి ఆయన ఆలోచన. ఎందుకంటే మన దేవుడు సమస్తాన్ని వివరించి చెప్తాడు. నాకు చెప్పాను, దావీదు రాజు అయినప్పటికీ తాను చేసే ప్రతి దాన్ని తన కొరకు నియమించుకున్న సమూయేలును నాతాను అడిగి తెలుసుకొని ఫాలో అయ్యాను. నాకు చదివి ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుట నా వశము, జ్ఞానాధరము నేనే, పరాక్రమము నాది, నా వలన రాజులు ఏలుదురు, నా వలన అధికారులు ప్రభుత్వం చేస్తారు. దానికి సరైనటువంటి సమాధానం ఆనాటి దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజులు సైతం తమ సొంత ఆలోచన కాకుండా వారి కొరకు నియమించుకున్న సేవకులను ఆలోచన తెలుసుకొని చేయడం వల్ల ఎక్కడ ఓడిపోలేదు. అని సమూయేలు ఆలోచన కాకుండా తన సొంత ఆలోచన బలి అర్పించే విషయంలో, తర్వాత శత్రులు సంహరించే విషయంలో చేసినప్పుడు ఓడిపోయాడు. దేవుని ప్రణాళికలో నుంచి తప్పించబడ్డాడు. మన ఆలోచనలు, సాధారణ ఆలోచనలు అన్నీ మనం ఏం చేస్తే దేవుని ప్రణాళికలో నుంచి తప్పించగానే ఉంటాయి. యూజ్లెస్ ప్లాన్స్ అలాంటి దేవుని ఆలోచన ఉంటే దేవుడు ఎందుకు పిలిచాడో దాన్ని స్థిరపరిచేలా ఉంటాయి. నరుని ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా ఆలోచనే స్థిరము. దేవుడు నీ పట్ల నా పట్ల కలిగిన ఆలోచన మాత్రమే మన జీవితంలో స్థిరపరచబడేదిగా మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవాలి. మనం ఏర్పాటు చేయబడినంత మాత్రాన దేవుడి ఆలోచన మన జీవితంలో స్థిరపరచబడతాయి. మనం ఎలా ఉన్నారంటే తప్పు అవివేకం. దేవుడి ఆలోచన అడిగి తెలుసుకొని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఆలోచనలన్నీ మన జీవితాల్లో స్థిరపరచబడతాయి అని గుర్తించాలి. ఇక్కడ దేవుడు యెహోషువతో ఒక సందర్భంలో మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోషువ ఇశ్రాయేలుకు వారు నడుస్తున్న మార్గంలో యెరికో గోడకు అడ్డుగా
రైట్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నాం, రైట్ థాట్స్ గురించి మాట్లాడుతున్నాం. గాడ్స్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఎంత సింపుల్ గా ఉంటుంది ఆయన ఆలోచన. మనకు నచ్చదు, దీనికి దానికి ఏం సంబంధము అనేటట్టుగా ఉంటుంది దేవుని ఆలోచన, అయినా ఫాలో అవ్వాలి. అయితే విధంగా చూస్తామన్న చూడండి, ఎరుకో కోడలు అడ్డొచ్చే యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, ఇప్పుడు ఎరుకో కోడలు అడ్డొచ్చాయి, నీవు మమ్మల్ని ప్రాణం నేర్పిస్తానన్నావు కదా, ఇప్పుడు నీ ఆలోచన ఏంటి? ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అంటే, ప్రార్థన చేసిన తర్వాతే, ఆలోచన అయిన తర్వాతే దేవుడు చక్కని ప్లాన్ ఇచ్చాడు. ప్రార్థన చేసిన తర్వాతే. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగుగా. మనం ఏదైనా కూడా అంతకుముందు మనం ఒకసారి చెప్పినట్టు మన సంగతంతా కూడా ఏం చేయబోతున్నాం ఏంటి అనే ప్రతి విషయం కూడా దాచకుండా మన సంగతంతా దేవునికి ఒక్కొక్క విషయం చెప్తే వాటి ఒక్కొక్క టైంలో ఆలోచన చెప్తాను. మనం అడిగిన వెంటనే చెప్పడు. రైట్ టైం అనేది ఉదయకాలంలో చెప్పారు, వినండి. ఇది ఆ టైం వచ్చినప్పుడు ఆలోచన చెప్తారు. ఆ ఆలోచన ప్రకారం చేసేసి నా పని అయిపోతుంది, చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇక్కడ ప్రార్థన చేశాడు జోషువ. ఏం చేయాలి ఇప్పుడు? ఇదంతా వచ్చిందంటే ఆయన ఒక ఆలోచన చెప్పాడు, ఒక ఐడియా ఇచ్చారు, ఒక ప్లాన్ ఇచ్చారు. లిసన్ టు మీ క్యారెక్టర్. ఏంటో తెలుసా? యెహోషువ ఫలానా వ్యక్తులను, లేవీయులు, ఫలానా నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేయండి, మన టైం అయిపోతుంది. ఇదిగో ఈ ప్లాన్ చేయండి. ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఈ ఎరుకో గోడ చుట్టూ 6 రోజులు ఎర్లీ మార్నింగ్ సైలెంట్ గా ఒక్కొక్కసారి తిరిగి వచ్చేసి సైలెంట్ ఉండిపోండి. ఎరుకో గోడ చుట్టూ, అది ఎంత గోడ? చాలా పెద్ద గోడ, ఎత్తైన గోడ. దాని చుట్టూ 6 రోజులు ఎర్లీ మార్నింగ్ లేచి వెంటనే గోడ చుట్టూ సైలెంట్ గా తిరిగి వెళ్ళి మీ గుడారాలు సైలెంట్ గా ఉండండి. తర్వాత 7వ రోజు 7 సార్లు తిరగండి. ఆ 7వ సారి సెవెంత్ టైం మాత్రం షౌట్ బిగ్గరగా నా నామమును ఉచ్చరిస్తూ అరవండి, కేకలు వేయండి అన్నాడు. ఈ మధ్య నాకు మా ఇంటి దగ్గర పేరు పెట్టిన గుర్తొస్తుంది. అరుగులో పెట్టేవాళ్ళు గట్టిగా వాడరు, ఇప్పుడు గుర్తొస్తుంది. 7th డే ఇక్కడ ఏదో తలిపేసుకొని చెప్పుకునేవాళ్ళు. 6 weeks 6 months అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. ఖచ్చితంగా దేవుడు ప్రణాళిక అది. ఎంత గట్టిగా వాడాడు, ఎంతసేపు వాక్యం ధ్యానించుకున్నాం, ఎంత మరుగుదలగా 7th డే ముగించాడు. దేవుడు తన చిత్తానుసారం ముగించాడు. ఎందుకు గుర్తొచ్చిందా? మన మధ్యలో జరిగే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే 6 సార్లు మౌనంగా తిరగండి, ఎర్లీ మార్నింగ్ తిరగండి, మధ్యాహ్నం అంతా, సాయంత్రం అంతా, నైట్ అంతా. ఒకసారి గట్టి కలుసుకు మూపు వస్తుందంటే కుదరదు. సైలెంట్ గా తిరగాలి. 6 days 1 time తిరగాలి, అది కూడా ఎర్లీ మార్నింగ్. మళ్ళీ సైలెంట్ గా కూడా ఉండిపోవాలి. అయితే 7th డే 7 days తిరగాలి. 7th time గట్టిగా అరుస్తూ కేకలేస్తూ తిరగాలి. ఈ ప్రణాళిక, ఈ ప్లాన్, ఈ ఐడియా మనకిస్తే మనం ఎట్లా ఉపయోగపడాలి? బాబు అమ్మా, ఇప్పుడు నీకు ఈ సమస్య వచ్చింది కదా, నీవు వెళ్ళి ఇలా నీ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసి గట్టిగా అంటే నువ్వు చేస్తావా? వేయలేదా? వాళ్ళంతా వీళ్ళంతా భయపడతాం. కొన్ని దేవుడిచ్చే ఆలోచనలు అదెట్లా ఇదెట్లా అంటే సరిపోతుంది మనకి జీవితాంతం. అది ఎలా సూట్ అవుతుంది, ఇది ఎలా సూట్ అవుతుంది, ఇది ఎలా నమ్ముతుంది అవుతుంది, ఎలా నమ్ముతుంది అవుతుందంటే సరిపోతుంది. అక్కడ దేవుడికి మళ్ళీపోయి నీకు ఆలోచన కూడా మానేస్తాడు. దేవుడు మనకి
ఉంటుంది మాట్లాడటానికి. నా పని అదే, సంఘంలో విశ్వాసం మధ్య మాట్లాడటానికి కాదు. సో ఆ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆలోచన చెప్తుంటే అది పోసేస్తారు, కొంతమంది దాన్ని ఫాలో అవుతారు. ఫాలో అయిన వాళ్ళ జీవితాలు అన్ని కట్టబడుతూనే ఉన్నాయి. ఇదనా అదనా అన్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? ఆలోచనే చెప్పడు, వారి సొంత ఆలోచనకు స్వనీతిని వారి అప్పగించేస్తారు. ఇక్కడ యెహోషువతో ఇది మొత్తం చెప్పాడు. ఇదంతా ఇశ్రాయేలీయులకు చెప్పేశాడండి. దేవుడు యెహోషువకు ఏ ఆలోచన చెప్పాడో, ఏ ఐడియా ఇచ్చాడో, ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో, ఏ ప్లాన్ ఇచ్చాడో, as it is the 100% Joshua and Israel చేశారు. అసలు గోడ అడ్డం వస్తే ఈ తిరగడానికి చెప్పలేదు. వీళ్ళు తిరుగుతూ అరుస్తుంటే అంట ఆ ఎరుకలో ఉన్నటువంటి చుట్టూ ప్రజలు ఏర్పడుతున్నాయంట. ఆ సైనికులు ఎంత ఎగతాళి చేస్తున్నారట. చరిత్ర ఇది, అన్ని బైబిల్లో రాయబడలేదు. వీళ్ళకి వాళ్ళకి వెళ్ళగానే అవమానాలు వేసారు. మనకి ఏమేమి వాళ్ళకి ఎగతాళి చేస్తారు. ఒకసారి చూడండి, వాళ్ళకి నేను భక్తి చేస్తున్నానంటే, ఈ పాట పాడుతున్నానంటే చెప్పడం ఒక పక్కన చూసి అమ్మ నేను ఎంత భక్తురాలు వచ్చిందా అని అనుకోవడానికి ఆపేసుకుంటాం, మనలోనే ఆపేసుకుంటాం. నేను గతంలో అట్లా దేవుడిని తనకు తిరగని ముందు అలాగే చేశాను. కొన్ని అమ్మో ఇప్పుడు సినిమా చూసి ఇప్పుడు పాట పాడడానికి చేసిందంటే కొన్ని చేయకుండా ఆగిపోయేదాన్ని. అయితే దేవుడు ఏం చెప్పాడు? ఆలోచించడు, గట్టిగా అవ్వాలి, నా నామం ఉచ్చరిస్తారు అని. అయితే వాళ్ళందరూ చూసిన అవతారం అని వాళ్ళ దేవుడు చెప్పాడని చేశారు. నిజంగానే వారు హేళన చేశారు. చుట్టూ ఆమె సైనికులు ఉన్నారు కదా, ఈ గోడ వచ్చి వీళ్ళు ఎలా తాగుతారని వాళ్ళు గట్టిగా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళే జ్ఞానులు అని, వాళ్ళ పెద్ద గోడ బలమైనది ఆలోచన చేస్తూ వీళ్ళు ఎలా తాగుతారు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ళు ఎప్పుడు యుద్ధానికి వెళ్తే ఏమో రెడీ ఉన్నదని ఆ ఎరుపులో ఉన్న అధికారులు సైనికులంతా రెడీ ఉన్నారు. వీళ్ళు ఏం చేయలేరు, సమర్థతత్వమని వీళ్ళు అరుస్తున్నారు. వీళ్ళు హేళన చేస్తా ఉన్నారు. అరే అరిస్తే గోడ పడిపోతే ఇంకేంటి ఇంత గట్టేది అని నవ్వుతూ ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్పారో చెప్పినది చేశాక వాళ్ళు గట్టిగా ఆడడం ప్రారంభించిన తర్వాత అలా అరిష్టం ముగించే లోపు దేవుడి ఆలోచన ఫాలో అయినప్పుడు, దేవుడి ఇచ్చిన ఐడియా అక్కడ ఆ ఆచరణలో పెట్టినప్పుడు ఏం జరిగింది? హేళన చేస్తున్న వాళ్ళు అక్కడ చచ్చారు. ఆ గోడ మాత్రంగా ఎంత పడగొట్టినా ఏం చేసినా కూడా, ఒకవేళ పడగొట్టినా ఎంత విశ్వప్రయత్నం చేసినా 100% భూమిలో మాత్రం పోయే ఛాన్స్ లేదు. వైపైన పడగొడతారేమో, ఒక వైపు పడగొడతారేమో, కానీ దేవుడి మాటకు లోబడితే కలపకుండా తీసుకెళ్ళడానికి ఆలోచనలు, రైట్ ప్లాన్, రైట్ ఇన్స్ట్రక్షన్స్, రైట్ ఐడియాని ఫాలో అవ్వడం వల్ల ఏం జరిగింది? ఆ ఎరుకో గోడ భూమిలోకి లోపలికి ఏమంటారా వెళ్ళిపోయేటట్టుగా కూలిపోయేట, భూమిలోకి చొచ్చుకొని పోయేట. మనుషులు పడగొడితే ఒకలా ఉంటుంది, దేవుడు పడగొడితే దేవుడు పడగొట్టినట్టుగా ఉందా? దేవుడు అద్భుతం చేసినట్టుందా? హేళన చేసిన వారి గుండెలకు భయపడాలా? వీరి దేవుడు వీరితో ఉన్నాడు వాళ్ళ సత్యం తెలియాలి. అందుకు దేవుడు ఆలోచన అయిన తర్వాత ఏం జరిగింది? సిగ్గుపడ్డారా? ఎగతాళి చేయబడ్డారా? అదే ఎరుపు గోడ దేవతలు ఉన్నారా? ఇనుప పలుకులు బిగించారు. అవ్వకుండా యెహోషువ ఆలోచన ప్రారంభం నుంచి ఇంటికి తప్ప హోంవర్క్గా తీసుకొని చదువుతూ ధ్యానం చేయండి. దేవుడు ఇక్కడ మీకు ఆలోచన ఇచ్చి నడిపించున్నారా? మీకు వస్తున్న అడ్డులు, అమాంతరాలు, ఆటంకాలు ఎలా పడగొట్టబడాలో, ఎలా తొలగిపోవాలో, దేవుడి ఆలోచన ఎలా ఇస్తారో, ఆ ఆలోచన ఎలా పాల్గొవాలో అదంతా మీరు ధ్యానం చేస్తుంటే ఒక నూతనమైనటువంటి ఆలోచన ద్వారా దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఇట్లా ఓదిలోకి ఇక్కడ చెప్పిన వాక్యం అధ్యాయం అంతా చదవండి. ఏమైంది? వారి ఎదుట ఉన్నది కూలిపోయింది. వీళ్ళు వెళ్ళాల్సిన స్థానానికి వెళ్ళిపోయారు.
కేవలం దేవుని ఆలోచన అనేది మనని అద్భుతాల వైపు నడిపిస్తుంది. మన సమస్యలను పరిష్కరించేదిగా ఉంటుంది. మన జీవితాలు సెటిల్ అయిపోయి ఉంటాయి. ఒకే ఒక ఐడియా, ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక ప్లాన్. అదే రైట్ ప్లాన్. రైట్ పర్సన్ ఉంటే సరిపోదు, రైట్ ప్లేస్ ఉంటే సరిపోదు, రైట్ టైం ఉంటే సరిపోదు, దానికి తగిన రైట్ ప్లాన్ ఉండాలి అని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఏమిటి అంటే వెడ్డింగ్ ఆఫ్ కానా అనేటువంటి వివాహానికి యేసయ్య శిష్యులు పిలువబడ్డారు కదా. పిలువబడినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, అక్కడ మధ్యలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి మరి యేసయ్య దగ్గరికి వచ్చేసింది. అయినప్పుడు ఆయన ఏదో చెప్పారు, ఆయన అయిపోయింది. ఆ తర్వాత రైట్ టైం వచ్చింది కదా, రైట్ టైం వచ్చేది చేస్తానన్నాడు కదా. రైట్ టైం వచ్చాక వాడంతా జరిగిపోలేదు. ఇది వినాలి. నేను అందుకే ఈ నెలంతా కొట్టుకుంటున్నాను. వెళ్ళిన ప్రతి చోట చాలా మంది ఇవే మాట్లాడిస్తున్నాడు, కంటిన్యూస్గా నా కోసం. రైట్ పర్సన్, రైట్ ప్లేస్, రైట్ టైం అండ్ రైట్ ప్లాన్. మిమ్మల్ని నడిపించే సేవలు ఉంటే సరిపోదు, మిమ్మల్ని సరైన ప్లేస్ వస్తే సరిపోదు, రైట్ టైం వస్తే సరిపోదు. ఈ మూడు ఉన్న తర్వాత రైట్ ప్లాన్ ఏంటి తెలుసుకోవాలి. వెళ్ళిన తర్వాత ద్రాక్షారసం అయిపోయింది, రైట్ టైం కూడా వచ్చింది. ద్రాక్షారసం అంతా అయిపోయింది. ఒక్క మాట సెలవేయాలి ఆయన, జాగ్రత్తగా. అయితే అక్కడ ఏం చేశాడంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఆలోచన చెప్పాడు, ప్లాన్ ఇచ్చాడు. ఏంటి రైట్ ప్లాన్, ఏంటి రైట్ థాట్స్, ఏంటి రైట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఒక పని చెప్పాడు ఆయన. ఏం చేశాడంటే bring the waters, pour the water, I turn the water into wine. ఏమన్నాడు? 6 కాలి రాతి బాణలు తీసుకునేదండి. యోహాను సువార్త 2వ అధ్యాయం ప్రారంభం నుంచి 6 కాలి రాతి బాణలు. ఎక్కడన్నా నింపబడిన రాతి బాణలు చూడండి అని చెప్పలేదండి. అందుకే మన ఆలోచనలు దేవుని ఆలోచన ఎంత కూడా అవ్వదు, అస్సలు పోలిక ఉండదు. కానీ ఎంతగా ఉంది. 6 కాలి రాతి బాణలు తీసుకుని రండి అన్నాడు. అది వాటిని సెట్ చేసిన తర్వాత వాటి నిండుగా నీరు నింపండి అన్నాడు. ఫస్ట్ 6 రాతి బాణలు తీసుకోండి అని అన్నాడు, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? వాటి నిండా నీరు నింపండి అన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆ నింపిన తర్వాత తీసుకెళ్ళి 3వ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్పాడు? వడ్డించండి అన్నాడు. అంతే అన్నాడు. నేను చదివించిన ఒక టైం లేదు. 6 కాలి రాతి బాణలు తీసుకోనండి అక్కడ పరిచారకులకు చెప్పాడు. ఇదంతా శిష్యులు ఎంత చూపిస్తున్నారు, వారి విశ్వాసం పెంచడం కొరకు, ఒక అద్భుతం చేయడం కొరకు. అక్కడ అద్భుతం జరగాలంటే ఆ యేసయ్య ఆలోచన ప్రకారం చేయాల్సిందే. దేవుడు మాట ఇచ్చాడంటే ఆ మాట ఎలా చేయమంటున్నాడో చేయాలి. మాట ఇచ్చేసాడు పథకాలనుకుంటే సరిపోదు. ఆ మాట నీలో నెరవేర్చడానికి నీకు ఏ ఆలోచన ఇస్తున్నాడు, ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడో చూడాలి. అప్పుడు ఏం జరిగింది? కాని రాతి బాణలు తర్వాత నింపండి, కూడా తీసుకెళ్ళి వడ్డించండి. ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను ఎవరిని పిలుస్తా చైతన్య, మా దగ్గర అట్లాంటి పరిస్థితి వచ్చిందనుకో, అమ్మాయి కొంచెం ఇక్కడ ఓటేసి అన్నం చెబుతాను అంటే మంచి అయిపోయింది కదా. ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తాం, సృష్టికర్త మనతో ఉన్నాడు, అన్నం ఓటేస్తాడు. అమ్మాయి తీసుకొచ్చి ఆ బిందులో ఏంటి బాత్రూమ్ పడుకునే వాటర్ పడతామా అంటారు. నన్ను పెట్టలేక చదువుకుంటూనే వెళ్తుంది, లేకపోతే ఆయన అక్క ఆ వాటర్ ఆ బిందులో ఎందుకు అసలు ఆ వాటర్ వేరు కదా, ఇవి మంచిదాన్ని బిందులో ఎందుకు అక్క పెట్టు.
తర్వాత నింపు, వాటిని తీసుకెళ్ళాను నేను పోయామని అన్నాను అనుకో, జ్యోతి అంటే చెప్పాను అనుకో, నా బాబు ఎలా చూస్తారు? ఎగ్జాంపుల్ చదువుతున్నాను మిమ్మల్ని వేరే వాళ్ళని. ఎందుకంటే కొన్ని ఆలోచన చెప్పినప్పుడు నన్ను అలాగే చూసే కొంతమంది. ఎలా ఉంటుంది చెప్పండి? ఆ రోజు నన్ను పరిచయాలను చెప్పినప్పుడు వాళ్ళు ఎలా చేశారు? ఒకవేళ అట్లాంటి ఆలోచన మనకి చెప్తే, అంత పెద్దగా ఉండే ఆలోచనలు, మనకి అంగీకరించే కొన్ని ఆలోచనలు, మనకి అర్థం కాని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే దాన్ని మారవడానికి ఎన్ని రోజులు పడుతుందో, ఏదన్నా అది ఎట్లా మనమే పరీక్షిస్తాం. ఆ ఆలోచన కొన్ని దినాల్లో ఆయన ఇచ్చిన ఆలోచన వెనక్కి తీసేసుకుంటాడు. మన ఆలోచనలన్నీ ఆయన వెనక్కి తీసుకునే ఉంటాయి. ఇది ఎట్లా సరే మనకి వెళ్ళిపోతుంది ఆలోచన. ఎంతో మందికి ప్రవచనాల ద్వారా మాట్లాడతారు, ఆ ప్రవచనాలన్నీ నిష్ప్రయోజనమైపోతుంది వాళ్ళ జీవితాల్లో. ఇది ఎట్లా అనగా వెనక్కి వెళ్ళిపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది. అది వడ్డించమ్మా అడిగిందంటే అసలు ఈ నెల ఎట్లా అన్నీ అంటారు కదా. వాళ్ళు ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం పోయాల్సిందే, నీళ్లు పోస్తుంటే ఎలా ఉంటుంది ఆ టైంలో. కానీ వాళ్ళు ఏసై ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ మాట్లాడకుండా బాగలిగారు. వింతగా ఉంది, విడ్డూరంగా ఉంది. అది కనుక పోస్తే తర్వాత ఏం జరిగిందో అన్న ఆలోచన వస్తూ ఉంటాయి. బట్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ కి వాళ్ళు లోబడ్డారు. ఫాలో అయినందువలన ఏం జరిగింది? నీరు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. అక్కడ ప్రాణాసక్తిలో ఈ అద్భుతం జరగడానికి కారణం ఏమిటంటే ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఆయన ఆలోచన చెప్పాడు, ఆయన రైట్ టైం ఇచ్చాడు. మీరు రైట్ టైంకి వచ్చేసారని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎప్పటి నుంచో చెప్తున్నాడు, ఇది మీకు నిర్ణయ కాలము, ఇది మీకు తగిన సమయం. దేవుడు మీ కొరకు ఉద్దేశించిన కాలము, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయటం నిర్ణయించిన రైట్ టైం ఇది. మీ గుండెలు బాగా బాధలు పోవాలని, మీ అనుమానాలని పక్కకి వెళ్ళిపోవాలని మాట్లాడుతున్నారు అరించి. మరి ఒకసారి ఎందుకు పెద్దగా వస్తావు అంటుంటారు. నేను ఆయన అనిపిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుంచి చదివితే ఆయన మాట్లాడుతూ వ్యక్తులు మాట్లాడండి కొన్ని మాటలు. ఏం మాట్లాడు? విశ్వసించు వారి హృదయంలో నుండి జీవ జలనదులు ప్రవహించునని ఆ ఉపన్యాసం అంతా చిన్నగా మాట్లాడి ఆ పదం ఒకటి వ్యక్తులుగా మాట్లాడినట్ట. కొన్ని సందర్భాల్లో ఆయన బోధ చేస్తూ నోరు తెరిచి మాట్లాడిన పదాలు రాయబడి ఉన్నాయి. నీవు నోరు తెరువుకొని నింపుతావు అన్న మాటలు ఇలా గట్టిగా మీతో నొక్కి ఒప్పాదించబడిన మాట పరిశుద్ధాత్మ దేవుని స్వరము. ఇది నాకు రైట్ టైమేనా? మరి ఎందుకు జరగలేదంటే వద్దు ఏమో అనిపించాలి అన్నాను. ఆయన ఏ ఆలోచన చెప్తున్నాడు? ఆలోచన కొరకు ఎదుగుతున్నావు ప్రతి దానిలో. రైట్ టైం వచ్చాక కూడా నీ ఆలోచన ప్రకారం వెళ్తున్నా. నువ్వు వచ్చి అడుగుతావని వెయిట్ చేస్తున్నాడు. ఆయన చెప్పి నువ్వు చేయాలని వెయిట్ చేస్తున్నాడేమో అని మన చోట దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పని చేయడు. కాబట్టి కానానే ఇందులో ఆ అద్భుతాలు జరగడానికి గల కారణము పరిచారికులు లోబడ్డారు. దేవుడు యేసయ్య ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, one idea, one plan, one thought. That is right plan. That is God's plan. And జాగ్రత్తగా ఈ రోజున మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. Do you need a miracle? God has a plan. దేవుడు నీ జీవితంలో మిరాకిల్ చేయాలని ఆశపడుతున్నావా? దేవుడు నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, నీకు కొన్ని ఆలోచన చెప్తాడు, ఒక ప్లాన్ ఇస్తాడు, ఒక ఐడియా ఇస్తాడు. నీ అందరినీ నీకు అర్థం చేసుకోలేకపోతే నీ కొరకు పెట్టుకున్నటువంటి సేవకుల చేత ఆలోచన చెప్పిస్తాడు. వ్యక్తిగతమైన, కుటుంబానికి సంబంధించిన, ఉద్యోగానికి సంబంధించిన, బిజినెస్ అయినా,
పిల్లలకు సంబంధించిన పరిచయకి సంబంధించిన ఏది చేయాలన్న విషయం నీకు అర్థం కాకపోతే నీతో పెట్టుకున్న వాళ్ళ చేత ఆయన క్లియర్గా మాట్లాడతారు. విడ్డూరంగా ఉన్నా సరే బాగు, వ్యక్తిగా ఉన్నా సరే బాగు, అనివార్యాలు సాతాను తీసుకొస్తున్నా సరే బాగు. ఎదుకో కూడా కూలిపోవడానికి దేవుడు ఇచ్చిన ఆలోచన సరైన అనిపించిందా మనుషులకు? నేరపడలేక కారణమైన ఇందులో నీరు ద్రాక్షారసం మాత్రమే దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మనుషులకు విడ్డూరం అనిపించలేదా? ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు నీ కథ మాత్రమే ఎదురు అన్నప్పుడు చూసే వాళ్ళకి నవ్వు నాకు అనిపించదా? దేవుడు జీవితంలో చెప్పిన ప్రతి మాట, ప్రతి ఇన్స్ట్రక్షన్, ప్రతి థాట్, ప్రతి ప్లాన్, ప్రతి ఐడియా మనుష్య హృదయానికి విత్తనం అనిపించింది కదా. ఓ దేవా, ఇంతమందికి నేను ఎంత భోజనాన్ని సిద్ధపరిచేది, వాళ్ళ రెడీ అవ్వమంటున్నాను, వాళ్ళ మాంసం కావాలంటున్నారు, నువ్వు ఇస్తానంటున్నావు, నేను ఎన్ని చేపలు చెప్పాలి, ఎన్నింటి తీసుకొచ్చి పెట్టాలి ఈ మగ వ్యాపారానికి అని అడిగితే దేవుడు ఏమన్నాడు? వన్ ఐడియా, వన్ ప్లాన్, వన్ ఇన్స్ట్రక్షన్. నువ్వు నోరు మూసుకోడు, నువ్వు మౌనంగా కాదు, నేనేం చేస్తాను చూడు, నువ్వు సైలెంట్గా ఉండు. తెల్లారి వాటికి వాళ్ళు ఎక్కడికో కాదు, వాళ్ళ గురాన్ని ఎంత పరిచయం అవన్నీ కూడా హల్లెలూయా. రైట్ టైం వచ్చిందా? ఇది నా కొరకు దేవుడు నిర్ణయించిన కారణాలను వేసే కాలం పట్టుకుని మొదలకూడదు. మనం ఒకసారి నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తాను మీకు, మీ విశ్వాసం బలపడడం. ఒకవేళ మీరు ఈ ప్రయాణంలో ఉంటే మీరు అర్థం చేసుకొని దేవుడి ఆలోచన ఫాలో అవ్వగలరు. ఒకసారి ఈ ఆర్గనైజేషన్ ట్రస్ట్కి సంబంధించిన విషయంలో ఒక వ్యక్తి ఆడిటర్ సంతకం కావాల్సి ఉండేమో వెళ్తుంటే ఆయన రమ్మన్నాడు. మేము ఇచ్చేస్తాం, మా అంతా అయిపోయింది, ఆయన ఇచ్చేస్తాం, వర్క్ అంతా అయిపోయింది, మా వైపు అంతా చేసేసిస్తే ఆయన తిప్పుకుంటున్నాడు 2 రోజుల్లో 40 నుంచి. ఓకే వెళ్ళాలి బాబు, వెళ్ళకపోతే ఎంత పని అవుతుంది, కొన్నిసార్లు తిరగాలి కదా అనుకొని తిరుగుతూ ఉన్నాం. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఇది నీ టైమేనా, ఇలా తిరగటం నీ చిత్తమేనా, నీ చిత్తమైతే వెంట పడమంటే పడతాము, నీ చిత్తమా కాదో మాకు ఇది తెలియచేయి. పుట్టిగా మేము వాళ్ళ చుట్టూ తెప్పొద్దు. దీని విషయంలో, ఈ సందర్భం విషయంలో, ఈ విషయంలో ఏంటి నీ ఆలోచన అని మొదలు పెట్టేశాను. డౌట్ వచ్చి అయితే ఇది మాకు రైట్ టైం అన్నావు కదా, నేను ఈ పనులు చేయమన్నావు కదా, చేస్తున్నావు కదా, ఏంటి అప్పుడు అన్నాడు. నేను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క టైం అని అన్నాడు. అన్న దీనికి కొంచెం టైం ఉంది, అయితే నేనే ఆ పని చేస్తాను, మీరు ఆ చుట్టూ తిరగడం ఆపేసాను. మీరు అస్సలు వెళ్ళొద్దన్నాడు. వెళ్ళొద్దు, మిమ్మల్ని తిప్పుకున్న వ్యక్తి చేత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, పని అయిపోయిందని. ఎలా ఉంటుంది? కావాలని తిప్పుకుంటున్నాడేమో, అపవాది మనలో మనసు పెట్టేసాడేమో, పేపర్ తిరిగా డౌట్ వచ్చింది, ఇది అసలు నీ ఆలోచన కావాలా, మేము ఎందుకు వేస్ట్ తిరగాలి, నీ ఉండాలా, నీ ఆలోచన ఏంటి అని అడిగితే మీరు తిరగాల్సిన అవసరం లేదు, నా టైంలో నేను అతన్ని ప్రేరేపిస్తాను, అతనే మీకు అయిపోయిందని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అంతా మీరు అసలు వెళ్ళొద్దు, కాల్ చేయొద్దు, ఏం చేయదు, మౌనంగా. దాని గురించి ఇంట్లో చెప్పేశారు, ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఆయన చేస్తానన్నాడు, అయిపోయింది. ఇలాగ మౌనంగా ఉంటాడు, అసలు మెసేజ్ కూడా చేయొద్దు, ఎంతవరకు వచ్చింది పని కూడా అడుగుతుందని చెప్పేసి ఆ రోజు చెప్పడం వరకే నేను ఉన్నాను, ఇంట్లోనే ఎక్కడైనా. అయిపోయింది, కొన్ని దినాలు అయిపోయింది, షార్ట్ టైంలో ఆ మెసేజ్ పెట్టాడు ఎలా అని. అది నేను వాక్య పరిచయం చేస్తా ఉన్న లైవ్లో మెసేజ్ సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఎక్కువ ఆ వాట్సాప్లో వెళ్ళను, దాని మీద దృష్టి పెట్టే దానికి అది రైట్ టైం కదా, దేవుడు పని చేసేసేది కదా, నా దృష్టి దానికి తీసుకొని పోయాడు. మనం మర్చిపోయినా దేవుడు కార్యం చేస్తాం, తీసుకొని పోయి ఇలా వచ్చేసి ఏ మెసేజ్ చూడలేదు. అక్కడ మా దగ్గర అతని పేరు మీద
ఏమండి అక్కడ పని అయిపోయిందంట. మెసేజ్ అంతా నేను చూడలేదు, పని అయిపోయిందంట. దేవుడు మాతో చెప్పినది జరిగింది. నేను వెళ్ళి క్లియర్గా దాన్ని చూసి అతన్ని ఇప్పుడు రావాలని ఆ తర్వాత ఆ పని ఎంత ఈజీగా అయిపోయిందో. కొన్ని దేవుడి ఆలోచన, కొన్నింటి అన్ని దేవుడిచ్చే ఆలోచన బాగైతే మన పని చేసేస్తాం. మనం వృధాగా ప్రయాసపడద్దు, వృధాగా బాధపడద్దు, వృధాగా టైం వేస్ట్ చేసుకోవద్దు. కాబట్టి ఈ రోజు నాపే దేవుడి పెడదారా, మీరు అద్భుతం చూడాలనుకున్న దేవుడి ప్లాన్ ప్రకారమే అది జరుగుతుంది. మీరు ఏ పని చేయాలన్నా, ఏది మొదలు పెట్టాలన్నా దేవుడి ఆలోచన అడిగే చేయాలి. అది ప్రస్తుతానికి మీరు నమ్మినట్టుగా అనకపోయినా మీ భవిష్యత్తులో మీకు మీ జీవితాలు సెటిల్ అయిపోయే ఆలోచన దేవుడిస్తారు. కొన్నిసార్లు సంవత్సరాలు కష్టపడతారు, స్థిరత ఉండదు. దేవుడి తట్టి తిరిగి నీ చెప్తనే కానీ ఒక ఆలోచిస్తాడు, జీవితాలు సెటిల్ అయిపోతాయి. ఇప్పటి వరకు దేవుని ఆలోచన ప్రకారం నడిచి చేసిన వన్నితో ఎక్కడ నష్టపోలేదు, ఎక్కడ సిగ్గుపడలేదు. పనులన్నీ కూడా మాకంటే మాకు మించినవన్నీ దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళినప్పుడు సమస్తము దేవుడు మాకు అనుకూలంగా మార్చివేశాడు. అందుని బట్టి దేవుని మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కనుగొలుగా. చాలా సాక్ష్యాలు ఉన్నాయి, నేను ముగించేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నావా? మీకు రైట్ పర్సన్, రైట్ సేవకులు ఇచ్చుండొచ్చు, దేవుడు రైట్ ప్లేస్ దేవుడు వాక్యానికి ఇచ్చుండొచ్చు. మీ జీవితంలో దేవుడు నిర్ణయించిన నిర్ణయాలు వచ్చి ఉండొచ్చు. ఈ మూడింటికి ఉంటే సరిపోదు, ఈ మూడు కూడా చక్కగా వెళ్ళాలంటే రైట్ ప్లాన్ ప్రకారం మీరు నడవాలి. రైట్ ఇన్స్ట్రక్షన్స్, అదే దేవుని ఆలోచన. ప్రతి విషయంలో మీరు దేవుని ఆలోచన ప్రకారం నడిస్తే నష్టం పోదు, పతనం అయిపోదు, నాశనం అయిపోదు. మీకు సంబంధించినవన్నీ మీరు కలిగి ఉంటారు. ఇంకా మీ జీవితాలు సెటిల్ అయిపోతాయి. దేవుడు ఇంటికి చెప్పడానికి కారణం ఏంటంటే అన్ని బాగానే ఉంటుంది, ఆలోచన చేసే విధంలో తారుమారైపోతున్నామేమో. అన్ని బాగానే ఉంటుంది, ఆలోచన చెప్పినప్పుడు ఫాలో అవ్వటం లేదేమో. ఇది జాగ్రత్తగా సరి చేసుకోవాలి. రోజున ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపరమణ వచ్చి మరి ప్రార్థనలో నడిపిస్తున్నారు. సహాయం చేయండి. మౌలిక ఉద్దేశం, మౌలిక సిద్ధాంతం, ఈ ఉద్దేశం, ఆలోచన అనుసరించాలి. ఇదే అవును ప్రభావం వాటర్ చూసినప్పుడు ఆయన మీతో చెప్పినది చేయుడి, కష్టం. ఈ మాట వినాలి, చెప్పుకుని చేయాలి. అప్పుడు మాత్రమే కార్యం చూడగలిగే పరిస్థితి ఉంటాము. అలాగే బ్రహ్మ 7 సార్లు చెప్పబోయింది. మరి అయినప్పటికీ అది విధేయత కోసం ఉపయోగించినటువంటి మార్గాలు తెలుసుకుంటాము. మరి ఆయన మాటలతో వాక్కులుగా స్పష్టత ఇవ్వగలిగిన వస్త్రపు చెరువులో స్పష్టత ఉంది, భూమిలో స్పష్టత ఉంది. అయితే బ్రహ్మ విధేయత, విశ్వాసం, ఇవన్నీ సందర్భాల్లో కూడా ప్రభు చేసిన కార్యాన్ని చూసినప్పుడు ఆ
మరి విశ్వాసము అని ప్రభు ప్రకటించున్నాం. విశ్వాసాన్ని కోరుకుంటున్నాం, విధేయతలు కోరుకుంటున్నాం. 7 సార్లు ఆ యువతను కొనగడం అనేటువంటి విశేషం కాదు. వాక్యం విధేయత చూపాలి. ప్రభు ఆ విధంగా విధేయత మొదటి ఆత్మను నాకు ఇవ్వాల్సింది. సేవకుని యొక్క మాట వినాలి. ఆ తదుపరి కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం, మరి సమృద్ధిని వర్షం వచ్చి పంటలు మళ్ళీ పండి కొత్త పంటలు కుటుంబానికి మరి చేరే వరకు సమృద్ధిని మరి చూడగలిగినటువంటి పరిస్థితి. ఆ ప్రకారం మోషే సైతం మామ సీనియర్ సేవకుడు మాట విన్నాడు. ఇదిగో నువ్వు బాగున్నావు, మరి నీవు మరి 1000 మంది మీద ఉంటుంది, 100 మంది మీద ఉంటుంది, 10 మంది మీద ఉంటుంది, విధంగా మరి మంచి వ్యక్తులను అలాంటి ద్వారాగా దీన్ని వాటిని చేయి, దీన్ని మెయింటైన్ చేయి అని చెప్పినప్పుడు ఆ విధంగా ఆయన మాట విన్నాడు. వినటువంటి గొప్ప విషయం. వినడం ద్వారా, ఈ మాట వినడం ద్వారా ఆశీర్వదించుకుంటాం. ప్రభు మన విధంగా విశ్వసించడం ఆశీర్వదించుకుంటాం. ఆ ప్రకారం ఎత్తు గోడలు కూర్చోబట్టి కూడా మరి ఆ విధంగా చెప్పింది చేసినట్లుగా వినిన దాన్ని బట్టి ఆ విధమైన దీవెన శత్రువులను ఛేదించడం, ఓడించడం, దాన్ని స్వాధీనపరచుకోవడం, ప్రభు ఆ విధమైన విజయాన్ని ప్రోత్సహించడం. మేము కూడా మా జీవితాల్లో మాట విధేయత ప్రభుని మాట విని ఈ పట్ల విశ్వాసం మాలో విశ్వాసాన్ని తొలగించు ప్రభు పట్ల మేము స్థిరపడడానికి, ఆత్మీయంగా స్థిరపడడానికి, భౌతికంగా స్థిరపడడానికి ఉండాలని ఈ వాక్యం మా హృదయంలో ఫలించడానికి సహాయం చేయమని కొద్దిమంది చేసుకుంటున్నామని ఆమేన్. ప్రతి ఆదివారం మీ యొక్క ఆలోచన ఎంతో గొప్పది. భూమికి ఆకాశానికి అంత వ్యత్యాసం. మీ యొక్క ఆలోచనలు అంత ఉన్నతమైనవి. మీ యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది. మనుష్య హృదయానికి అందరూ కూర్చుని కాదు. అయినప్పటికీ తప్ప మా ముందు ఉన్న భక్తులందరూ మీ మాటను అనుసరించారు. వారి జీవితాలను
విజయాన్ని పొందుతున్నారు. అలాగే ప్రభువా మేము కూడా మా జీవితాల్లో ఎదురైన ప్రతి పరిస్థితిని ఎదుర్కొనడానికి మీ యొక్క ఆలోచనను తెలుసుకుని ముందుకు సాగుతాం. మీ యొక్క ఆత్మ సహాయంతో మమ్మల్ని నింపండి. సహాయం దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా జ్ఞాపకం చేసుకుంటా. ఎవరెవరు ప్రభువా ఏ పరిస్థితుల్లో నడిపించబడుతున్నారు ప్రభువా, ఏ అవసరంలో మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారో జ్ఞాపకం చేసుకున్నా. ప్రతి అవసరత మీ యొక్క నామం మహేశ్వరంలో వచ్చి తీర్చుకునేలాగా బిడ్డలు ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారు వాళ్ళందరికీ ప్రభావ మీ గాయాల హస్తంతో ఇప్పుడే చాపండి, తాకండి, స్వస్థత ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. మీ ఎక్కడ వేడలో భద్రపరచు, క్షేమాన్ని బిడ్డ చేసే పనులన్నింటిలో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించండి. వారి ప్రయాణాన్నింటిలో క్షేమాన్ని అనుగ్రహించండి. వీళ్ళందరినీ హస్తాలు పెడుతుంది. ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించండి. మళ్ళా కలుసుకునే పర్యంతం భద్రపరచండి. సమస్త ఘనత చెల్లించు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మా దయచేసి పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం సకాలం ఆయన రాకడ పర్యంతం మనందరితో గ్రహించుకుంటున్నాం. ఆమేన్. చదివినటువంటి బాహుబలి కేక్ కటింగ్ ఉంది.